గత ప్రభుత్వ హయాంలో అరాచక పాలన జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసనసభలో చర్చ సందర్భంగా వైసీపీ హయాంలో వ్యవస్థలను నాశనం చేశారని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో అందరూ బాధితులే అని అందరిపైన కేసులు పెట్టారని చెప్పారు. ఇప్పుడు స్పీకర్ గారు బాధితుడే, డిప్యూటీ స్పీకర్ బాధితుడే, ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితుడే, ఎక్కువండే శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. ఎప్పుడు అధ్యక్ష నా మీద ఎవరు కేసులు పెట్టాలంటే భయపడతారు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయను కాబట్టి. నా విశ్వాసం ఏంటంటే నేను తప్పు చేయను, లీగల్గా టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎవడైనా తప్పు చేస్తే మాత్రం వాడి గుండెల్లో రైళ్లు బరిగి తీర్చే వరకు, వాడు మారే వరకు వదిలిపెట్టను. అది నా పద్ధతి, అది చరిత్ర కూడా. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దానికంటే అధ్యక్ష ముందు ఒకసారి చూస్తే నా మీద 17 కేసులు. కడాన నేను అడిగితే ఎందుకైనా నా మీద కేసు పెట్టారు, ఏం పెట్టారు చెప్పంటే, తెల్లవారు నిద్ర లేపి రాత్రి తలుపులు కొడితే బయట వస్తే ఏం కేసు పెట్టారు చెప్పమంటే కేసు మళ్ళిస్తాం. అలాంటిది ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాజకీయాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా డేంజర్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయ షీల్డ్లో ముసుగులో ఇలాంటి పనులు చేసినప్పుడు ముందు ముసుగు తీయాలి, రాజకీయ ముసుగు. తర్వాత నేరస్తులుగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కూడా మనల్ని కరెక్ట్. రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అధ్యక్ష. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది. నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది.